ఎవ్రీవన్, ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మసాలా అటుకులు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పతల అటుకులు సన్నగా ఉంటాయండి. ఈ అటుకుల్ని తీసుకోవాలి. వీటిని కొంచెం లైట్గా ఒక బౌల్లో ఫ్రై చేసుకోవాలి. లైట్ ఫ్రై చేసుకోవాలి. వితౌట్ ఆయిల్తో చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. దీన్ని సిమ్లో ఉంచి చేసుకోవాలండి. బాగా పెద్ద పెడితే మాడిపోతాయి అన్నమాట. సో లైట్గా మెల్లిమెల్లిగా వేయించుకోవాలి. గిన్నె వేడయ్యాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. మెల్లిమెల్లిగా చేయాలి, లేకపోతే స్మాష్ అవుతాయి అన్నమాట. ఇవి ఇప్పుడు ఇలా ప్లేనింగ్ ఉన్నాయి కదా, నేను కొంచెం రోస్ట్ చేసిన తర్వాత కొంచెం వంగినట్టుగా అవుతాయి. నేను చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం పైకి కిందికి కనిపిస్తూ రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే కింద ఉన్నాయి ఎక్కువ గోలుతాయి అనమాట, పైన ఉన్నాయి అసలు అవ్వవు. ఇది ఫ్రై అయితే అయిపోయిందండి, రోస్ట్ అయిపోయింది. చూడండి ఇలా కరకరలాడుతూ సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇవి ఇలా కొంచెం కరకలాడేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ పుట్నాల పొడి. నేను ఇప్పుడు ఈ క్వాంటిటీకి ఈ 3 స్పూన్స్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను. పుట్నాల పొడి వేస్తే ఏంటంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి నేను అది కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు నువ్వుల పొడి. ఈ నువ్వుల పొడి ఏంటంటే డైరెక్ట్ నువ్వులు షాప్లో నుంచి తెచ్చి గ్రైండర్ చేసినవి కావండి. ఇవి కొంచెం రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న పొడి. 2 స్పూన్స్ నువ్వుల పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. మీకు ఇది వద్దనుకుంటే స్కిప్ చేయండి. నేను మసాలా అటుకులు అని చెప్పాను కాబట్టి మసాలా వేస్తున్నాను, లేదంటే మీకు వద్దైతే ఊరుకోండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్. మీకు ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. జీరా పౌడర్, ఇది డైజెషన్కి బాగా పనిచేస్తుందని నేను వేస్తున్నాను. వీటన్నిటిని మిక్స్ చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేయాలి. పౌడర్స్ అని అటుకులకు పట్టేంత వరకు ఆయిల్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఎంత బాగా మిక్స్ అవుతున్నాయో. నేను దీంట్లో హాట్ ఆయిల్ వేయలేదండి, కూల్ ఆయిల్ వేసాను. ఇదైతే 1 వీక్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, బాగానే ఉంటుంది, స్మెల్ ఏం రాదు. సో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీంట్లో లైట్గా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని తినొచ్చు. మీకు కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే టమాటా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తినేసేయచ్చు. ఇవి ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, తొందరగా ఎక్కడైనా అడవిలో వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. సో ఇదే ప్రొసీజర్ సేమ్ మర్మరాల్లో కూడా ట్రై చేయవచ్చండి. డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సమ్మర్ సీజన్లో ఇది తినాలనుకున్నప్పుడు మీరు దీంట్లో చిన్న చిన్నగా కుకుంబర్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని తినొచ్చు. సో బాడీ కూడా కూల్గా ఉంటుంది.